భవిష్యత్తులో మరిన్ని స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు సాధిస్తామని మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి 5 కార్పొరేషన్లు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులకు ఎంపిక కాగా అధికారులతో కలిసి మంత్రి నారాయణ వాటిని స్వీకరించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు రావడం పట్ల కమిషనర్లు సంతోషం వ్యక్తం చేశారు. आगे बढ़ते हैं। लीग की इस दूसरी श्रेणी में 3 से 10 लाख जनसंख्या वाले शहर शामिल हैं। तो आइए अनुरोध करते हैं कि नोएडा की टीम कृपया मंच पर पधारे और इस पुरस्कार को ग्रहण करें। शुभकामनाएं। आइए करतल ध्वनि से पुनः ढेर सारी बधाई देते हैं इन सभी विजेताओं को। लीग की तीसरी थर्ड कैटेगरी में 50,000 से लेकर 3 लाख तक जनसंख्या वाले ढेर सारी शुभकामनाएं। ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వచ్ఛ భారత్ మీద స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ లో 3వ శనివారం ఒక కాన్ఫరెన్స్ కి వారైపోయి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారు. దానివల్ల ప్రజలకు అవేర్నెస్ కలిగించడం ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఒక మిషన్ బోర్డులో ఎవ్రీ మంత్ ఈ కార్యక్రమం ముఖ్యమంత్రిగా చేయటం వల్ల రాష్ట్రంలో అటు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేస్తున్నారు. అందువల్లనే ఈ 5 అవార్డులు వచ్చినాయి. ఫ్యూచర్లో ఇంతకంటే ఎక్కువ అవార్డులు గెయిన్ చేస్తామని తెలియజేస్తూ ఇన్ని అవార్డులు వచ్చినందుకు ప్రత్యేకంగా మా అధికారులు మరొకసారి అభినందిస్తూ దీన్ని గైడ్ చేసిన మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.